రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్పొరేషన్లోను బహుశా 3 కార్పొరేషన్లు అనుకుంటాను, కొన్ని మున్సిపాలిటీల్లోనూ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మొన్న 3వ తారీఖున నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 3వ తారీఖున అంటే నిన్నగాక మొన్న నిర్వహించడం జరిగింది. దానిలో 6 స్టాండింగ్ కమిటీస్కి 6 కూడా తెలుగుదేశం పార్టీ గెలిచారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు ప్రస్తావన చేయాలి. ఈ కార్పొరేషన్లో 57 కార్పొరేటర్లు ఉన్నారు. దానిలో మా వైసీపీ నుంచి గెలిచినటువంటి ఒక కార్పొరేటర్ మరణించారు. అంటే 56 కార్పొరేటర్లు. వాళ్ళు గెలిచింది కూటమి 2 కలిపి 11 సీట్లు, మిగతావన్నీ మావే. అబ్సల్యూట్ మెజారిటీతో మేయరు, డిప్యూటీ మేయరు ఇద్దరు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలలో ఒక డిప్యూటీ మేయర్ పార్టీ మారారు. ఎన్నికలకు ముందే కొంతమంది కార్పొరేటర్లు వెళ్లిపోయారు. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రకటన సమయానికి మేము 56లో 33 ఉన్నాం. అంటే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా మా పక్షాన నిలబడిన వారు 33 మంది, ఒక ఇండిపెండెంటు, 32 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు. ఆ దశలో నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేశాం. ఇక బెదిరింపుల పర్వం, కొనుగోలు పర్వం, డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండవాలు వేశారు. మీకు తెలుసు, బహిరంగంగానే ఎంపీ గారు వెళ్ళి కండవ వేశారు, ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి వాళ్ళని బతినాడుకుని కండువాలు వేశారు, వాళ్లకు ప్రలోభాలు పెట్టారు. అయినా వాళ్ళు పోగా కూడా మాకు 28 మంది ఉన్నారు. ఇటు 28 మంది, అటు 28 మంది. మేము ఈ 28 మందిని కాపాడుకోవడం కోసం క్యాంప్ పెట్టాం, వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. అప్పుడే తేలిపోయింది వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారని. సరే, 28 లాటరీ అవుతుందేమోనని మేము అనుకున్నాం. మా అమ్మటే వచ్చారు, మా కండువాలే వేసుకున్నారు. మా పార్టీ తరపునే గెలిచిన వారు 4 క్రాస్ ఓట్ చేశారు. ఇది మమ్మల్ని చాలా బాధించినటువంటి అంశంని మనం చేస్తున్నాం. మమ్మల్నే కాదు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని బాధపడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ప్రలోభాలకు లోనై పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు మారినవాళ్ళు. మా అమ్మటే వచ్చారు, మాతో పాటే ఉన్నారు, లోపలికి లొట్టేశారు. ఇది దుర్మార్గం, అనైతికం. అది అనైతికం, దానికన్నా ఘోరమైనటువంటి మోసం ఇది. దీన్ని మమ్మల్ని తీవ్రంగా కలిచివేసిందనే విషయాన్ని పత్రికల ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎస్, మీకు ఇష్టం లేదు, పార్టీ మారడం అనేది చట్ట విరుద్ధం, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కూడా అమలు కావట్లా ఈ దేశంలో. దురదృష్టవశాత్తు ఎంపీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కార్పొరేట్లు మారుతున్నారు, కానీ యాంటీ డిఫెక్షన్ లా మాత్రం వర్తించడం లేదు. దురదృష్టం అంటున్నా. అది చట్టాన్ని తీసుకొచ్చారు కానీ అమలుకు మాత్రం సాధ్యం కావట్లేదు. అది అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మారిపోయిన వాళ్ళు మాకు కనపడతా ఉన్నారు. మారకోకుండా మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసిన వారిని చూసినప్పుడు మరింతగా రాజకీయాల్లో బాధ కలుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. శభాష్, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఇప్పుడైనా మాకేం అభ్యంతరం లేదు. ఆ 4 మేము మనవి చేస్తున్నాం, అంతరాత్మ ప్రబోధం చేసుకోండి. ఇప్పటికైనా ఎస్, మేము వైసీపీ తరఫున గెలిచాం, ఏదైనా మేము ఉంటాం. 600 అయినా 106 అయినా
పడవ మునిగిపోయినా పడవ మునిగిపోకపోయినా మేము ఉంటాం అంటారా? ఉండండి. లేదు కండవాలేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. క్లారిటీ ఉండాలి అనేది నా భావన. వాళ్ళు చూస్తున్నాం మనం. మొన్న ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్తున్నారు. అయిపోయింది, టైం వచ్చేసింది దగ్గరికి అని. వస్తే పెట్టండి, వీఆర్ ఫైటింగ్ ఇట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, జిల్లా పరిషత్తులు, మండలాలు దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, కొట్టి కైవసం చేసుకున్నారు. ఏం పాము తిన్నారయ్యా? మళ్ళీ 23 పడిపోయారు మీరు. ఇవాళ 5 సంవత్సరాలకు గాను గెలిచినటువంటి మేయర్ని మీరు దించాలనుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చో కానీ మేయర్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఎన్నిసార్లు గెలిచామే? 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. దాన్ని తీయగలరా మీరు? నేను మనవి చేస్తున్నా. ఏం పావుకు తింటారంటున్నా. వీటన్నిటికీ కూడా లెక్కల గట్టి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ కేవలం 11 సీట్లు గెలుచుకున్నటువంటి కూటమి ఇవాళ గుంటూరు మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్ని వశం చేసుకుని మింగాలనే రాక్షసత్వాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా చిత్రం, తిరుపతిలో వాళ్ళు గెలిచింది ఒకటే. 49 కార్పొరేటర్లు అయితే ఒకే ఒక కార్పొరేటర్ గెలిచాడు తిరుపతిలో. ఇవాళ మొత్తం వాళ్ళే కైవసం చేసుకుంటా ఉంటున్నారు. కిడ్నాపులు చేశారు, కొట్టారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు, డబ్బులు పంచారు. ఇన్ని గొర అంటే ఏంటి? అధికారం మదం. అధికారం మదం ఉంది. మేము ఏ స్థానిక సంస్థని బ్రతకనివ్వము. గెలిచిన వాళ్ళందరినీ కూడా వైసీపీ అంటే దించేస్తాం, లేదు మా పార్టీలోకి వస్తే రక్షిస్తాం. ఇదే కదా నేను మనవి చేస్తున్నా. మా డిప్యూటీ మేయర్, మా మేయర్ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగేటటువంటి వ్యక్తులు కాదు. మీకున్న మార్గం ఏంటి? ఇంకా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి పెట్టండి, చూస్తాం. మనవి చేస్తున్నాం, ప్రజలు గమనిస్తారని మనవి చేస్తున్నా. ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా దించాలని మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మనవి చేస్తున్నా. వీ డోంట్ కేర్ దాట్. అయితే మేము బాధపడుతున్నట్టు ఏంటంటే, మాలో ఉండి మమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నాం. అది పోతే పోయారు, కండవాలు వేసుకుని పోయారు, డబ్బులు తీసుకుని పోయారు, నాకు తెలుసు ఎవరెవరు పోయారు, అంతా లిస్ట్ ఉంది. ఈ నలుగురు మాతో పాటు వచ్చి అటు ఓటేశారు కదా, అది కూడా మేయర్ గారికి తెలిసిపోద్ది సిస్టంల ప్రకారం. అవన్నీ అంతర్గతమైన విషయాలు. వాటి మీద సమీక్షించుకుంటాం అందరం కూర్చొని. ఇఫ్ నెసరీ యాక్షన్ తీసుకుంటాం, ముందుకు వెళ్తాం, భయపడే ప్రశ్న లేదు. ఇది మీ అందరి ద్వారా గుంటూరు ముఖ్యంగా ప్రజానీకానికి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి అంశాలను, పశువులు కొన్నట్టుగా కొంటున్నటువంటి అంశాలను ప్రజల హృదయాల్లోకి చేరాలని, ఇలా మోసాలు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. ఎవడన్నా పార్టీ మారితే మాత్రం రాజీనామా చేసి రావాల్సిందే అంటాడు తాడేపల్లిలో. ఇక్కడేమో వీళ్ళు కొనేస్తారు, రాజీనామా లేదు, ఏమీ లేదు. చూశారుగా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో. బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తెస్తా అంట, బెల్ట్ షాపు లేనిది ఎక్కడ. అన్ని దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, చీటింగ్ వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం ఇది. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నాకు అర్థం కాల. తిరుపతిలో ఎవరండి? జనసేన కదా గెలిచింది. తిరుపతిలో ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా. 49లో 48 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో పక్కకు పోయింది. ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళేమో డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలిచారు. ఇది ప్రజాస్వామ్యమా? ఏమండి, ఆ తిరుపతిలో గెలిచినటువంటి జనసేన అడుగుతా ఉన్నా. ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇంత ఘోరం జరుగుతుంటే మాట్లాడవే, సైలెంట్ మోడ్లో ఉన్నావే, మాట్లాడలా. ఇంత అన్యాయం, ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. నోరు విప్పితే తప్పని చెప్పాలి, తప్పని చెప్పే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు.
పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే నోటికి ప్లాస్టర్స్ కూర్చున్నావు ఏంటయ్యా? నాకు అర్థం కాలేదు. వారిని దుంపదేగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎంత ఊగిపోయేవాడు. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు, ఇది చెప్పావు కదా. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ నీ నియోజకవర్గంలో అంటే ఐ మీన్ జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని దారుణాలు. అరే ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి, దుర్మార్గం. 4 కార్పొరేటర్లను ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు వేయించుకున్నారండి తిరుపతిలో. వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు, అయ్యా మమ్మల్ని కొట్టారు, బెదిరించారు, చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు, అందుకని భయపడి చేశామంటే ఇది ప్రజాస్వామ్యమా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, జనసేన అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేటువంటి భావన కలుగుతా ఉన్నటువంటి తరుణం. ఇప్పటికైనా సైలెంట్ మూడ్ నుంచి మారాలి పవన్ కళ్యాణ్ గారు. ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా, తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన రిప్రజెంట్ చేస్తున్నందుకు గాను మీరు విప్పవలసినటువంటి అవసరం ఉన్నది. విప్పకపోతే మీ కర్మ, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇతనికి చంద్రబాబుకి ఏం తేడా లేదురా బాబు, ఇతను అంతే దుర్మార్గుడు అనేది. సరే, అది నా ఉద్దేశం కూడా. చంద్రబాబు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తే తప్ప మమ్మల్ని అప్పుడప్పుడు అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని. ఆయనేమో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రయత్నం చేస్తాడు, మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాలని మేము కార్పొరేషన్, ఇదే కాదు మీరు చూశారు కదా, మొత్తం టోటల్గా మున్సిపాలిటీలు జరిగితే ఒక్క మున్సిపాలిటీని గెలిచారు వాళ్ళు. తాడిపత్రి మున్సిపాలిటీ ఒక్కటే గెలిచారు, ఏది గెలవదా. మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి 4 సంవత్సరాలు టైం ఉంది, అందుకని ఆగారు. 4 సంవత్సరాల తర్వాత నాకు తెలుసు అవిశ్వాస తీర్మానం పెడతారు, ఏ ఒక్కదాన్ని బతకనియరు. మొత్తం వాళ్ళకి కైవసం చేసుకోండి, ఫైట్ చేస్తాం. భగవంతుడు ఆశీర్వదిస్తేను, ప్రజలు ఆశీర్వదిస్తేను ఫైట్ చేస్తాం, గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తాం. మీరు డబ్బులు ఇస్తారు, దౌర్జన్యం చేస్తారు, ఆఫీసులను ఉపయోగించుకుని చేస్తారు. ఏదో ఒక విధంగా ఏ మున్సిపాలిటీని, ఏ కార్పొరేషన్ని బతకనివ్వకూడదు. వైసీపీ చేతిలోంచి లాగేసుకోవాలి. ఏం పాము తింటారబ్బా లాగేసుకుని సంవత్సరం కాలంలో? చెడ్డ పేరు తప్ప. తెచ్చుకోండి చెడ్డ పేరు కట్లగా, మాకేం అభ్యంతరం లేదు. అది ఒక అంశం. ఇంకొక అంశాన్ని ఏంటంటే, బుడమేరు వరదల సందర్భంగా అనుకుంటున్నారేమో స్థాయి సంఘంలో మేము ఓడిపోయామనో, అవిశ్వాస తీర్మానం పెడితే మేము దానిలో పడిపోతామనో అనుకోమాకండి. 9,24,00,000 రూపాయలు బుడమేరు వరదల పేరిట ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు రాసి డబ్బులు కాజేశారు. ఎంత కాజేశారో తెలియదు. 9,24,00,000 కాజేశారా, లేక 24 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి 9 కోట్లు కాజేశారా, లేకపోతే దానిలో సగం కాజేశారా? ఇవన్నీ కూడా చట్టపరంగా ఫైట్ చేస్తాం, నిలదీస్తాం. జరిగిన అన్యాయాన్ని, కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడతాం. మా మీద మీరు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, స్థాయి సంఘంలో కొన్నా సరే, ఆ 9,24,00,000 రూపాయలు చేసినటువంటి స్కామ్ని బయట పెట్టేంత వరకు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారం చేశాం, తర్వాత ఇవాళ 11 సీట్లకి పరిమితం అయిపోయాం. రాబోయే కాలంలో పార్టీని పటిష్టం చేసుకుంటూ ఇవాళ ఏంటి ఇక్కడ బాక్స్ చూడండి, ఇక్కడ 56 సీట్లలో 45 గెలిస్తే ఇవాళ 23కి పడిపోయాం. అంటే 23 జరిగింది, 24 జరిగింది, పోనీ 24 పడిపోయాం. ఇది నిలబడదా వాళ్ళ రేటు బట్టి, మా వాళ్ళ నైతిక బట్టి. ఒక్క విషయాన్ని మాత్రం నేను ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇంత జరిగినా, ఇన్ని ప్రలోభాలు పెట్టినా, ఇన్ని చేసినా
24 మంది నిలబడ్డారు. వాళ్ళందరికీ పార్టీ రుణపడి ఉందని మనవి చేస్తున్నా. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నామని మనవి చేస్తున్నా. ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిన 24 మంది కార్పొరేటర్లు మేము వైసీపీనే అని మొన్న నిలబడ్డారు. వాళ్ళందరినీ పేరు పేరునా కూడా నేను అభినందిస్తున్నా. పార్టీ వారికి రుణపడి ఉంది. మీరు ఖచ్చితంగా పనిచేశారు. ఆ నలుగురు ఎవరో కూడా రాబోయే కాలం తెలుస్తుంది. ఆ ద్రోహులు ఎవరో కూడా అది కూడా ప్రజల మధ్యన పెడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పార్టీ పరంగా తప్పనిసరిగా విచారణ జరిపి సమీక్ష చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మా రీజనల్ కోఆర్డినేటర్తో కూడా మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు ది టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దెమ్. వైసీపీకి ఆట మాత్రమే తెలుసు, నాకు వేటాడడం కూడా తెలుసు. దానిలో భాగమే 6 మంది వెళ్ళిపోయారు అనుకోవాలా. పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు వేటాటం తీసిన ఎవరు? పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఏమన్నాడు? మీరు వైసీపీకి ఆట మాత్రమే తెలుసు, నాకు వేటాడడం తెలుసు. మాకు ఆట మాత్రమే తెలుసు, ఆయనకి వేటాడడం తెలిసి వేటాడమని వెళ్ళి అక్కడ అడవిలో ఎక్కడన్నా ఇక్కడ ఎందుకు ఆ అడవిలో వేటాడమనయ్యా, నాకేం అభ్యంతరం. మాకు ఆట ఆడటం కూడా ఏం తెలియదు. మాకేం తెలుసు ఆట ఆడటం? మాకు ఆట తెలియదు, వేట తెలియదు, ప్రజాసేవ తెలుసు. ఆయనకి ఆట తెలుసు, వేట తెలుసు. వేటాడమను, అడవిలోకి వెళ్ళి ఒక సింహాన్ని వేటాడమను, చూరుకో నక్కనైనా వేటాడమను. మాకేం అభ్యంతరం లేదు, వేటాడుకోమని మాకేం అభ్యంతరం లేదు. మాకు ఆట తెలియదు, వేట తెలియదు. ఒక అభిప్రాయం ఉందా? పరిశీలిద్దాం దాని గురించి కూడా. దాంతోపాటు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద వీఆర్ గోయింగ్ టు ది లీగల్ యాక్షన్ కూడా వెళ్తాము. ఎవరైతే మాకు చాలా మంది కండువాలు వేసుకెళ్లారో వాళ్ళ మీద తప్పనిసరిగా వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దట్. వైసీపీకి సంఖ్యాబలం ఇప్పుడు తక్కువగా ఉంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టిందా వెయిట్ చేస్తారా, లేకపోతే మీ మేయరు డిప్యూటీ మేయరు రాజీనామా చేసి రమ్మను చేస్తాం. అయ్యే ఉండవు, చూస్తాం. అసలు వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా వాళ్ళ వల్ల కాదు. చట్టాల ప్రకారం చాలా ఉన్నాయి. అవన్నీ అయ్యే పని కాదు. 5 సంవత్సరాలు మేయర్ గానే ఉంటాడు రాసుకోండి. 5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్ గానే ఉంటాడు రాసుకోండి. చట్టాలు అంత తేలిగ్గా కాదు. వాళ్ళు అవిశ్వాస తీర్మానం ఎట్ట పెడతారో చూస్తాం. పెడితే ఎదుర్కొంటాం, దాని వ్యవహారం తేలుస్తాం. అన్నిటికీ సిద్ధమే. అవునండి, చెప్పాము కాపాడుకోలేదని. కాపాడుకోలేమని చెబుతున్నాగా. అప్పుడు కూడా అట్టగే చెప్పారు, ఇప్పుడు కూడా ఇట్టా చెప్పారు. ఏం చెప్పాలి మేము? వాళ్ళు మమ్మల్ని వేటాడతారు, మేము పారిపోతామని చెప్పాలా? తప్పుకోమని చెప్పాం కదా. తప్పుకునే ప్రశ్న లేదు. అసలు నోటిఫికేషన్ రాని చూస్తాం. అవిశ్వాస తీర్మానం పెట్టే సంఖ్య వాళ్ళకి లేదా ఎన్ని వేరే విషయాలు అవన్నీ డిస్కస్ లేటర్. వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. డోంట్ వర్రీ. మీకు ఒకేసారి చెప్పేస్తే అన్ని రాసేసుకుంటారు, కుదరదు. నిదానంగా చెప్తాం. వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాట్లాడతాం. చాలా విషయాలు ఉన్నాయి. మేము దేనికైనా సిద్ధం ఉన్నాం కదా. ఇంకేంటి? వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఏమున్నాయో ప్రమోషన్ చేయడానికి? మాకు ఉద్యోగాలు లేకపోతే ప్రమోషన్ చేయడానికి ఏముంది? ఏమైనా ఎంపీకి ఇస్తారా? ఏముంది మా దగ్గర? ఆయన దగ్గర ఉద్యోగాలే లేకపోతే ఇంక ప్రమోషన్ ఏంటి? ఉద్యోగాలు పోతుంటే ఎన్ని ప్రమోషన్? ఏ ప్రమోషన్ అయ్యా? మేము అధికారులు లేని వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు ఏముంటాయి? వాళ్ళు ఇచ్చుకుంటారు ప్రమోషన్లు. వాళ్ళు అందరూ పిలుస్తున్నారు, రండి మా పార్టీలోకి ప్రమోషన్ ఇస్తాం, రండి మా పార్టీలో ప్రమోషన్ ఇస్తామని. 24 మంది నిలబడ్డారు. మీ ప్రమోషన్ వద్దు, మీ డబ్బు వద్దు, మీ గాడిది గుడ్ వద్దు అని నిలబడ్డారు 24 మంది. శభాష్, వాళ్ళకి సాల్యూట్. అంటే తీయలేదేమో ఆయన. ఎవరు ఇందాక వేటాడుతా అన్నాడు, తలుపు దగ్గర నుంచున్నాడేమో. ఆ వేటాడుతా అన్నాడు ఎవరైనా? ఎవరు? నువ్వు చెప్పావు ఇందాక ఎవరు వేటాడుతా? నాకేం తెలుసా? ఎవరు ఎవరు ఎవరో గుర్తురావట్లేదు. గుర్తురావట్లేదు ఎవరైనా. పెమ్మసానికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఆయన ఏమయ్యా, పెమ్మసాని గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఆయన అమెరికాలో ఉండే వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి, కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించిన వ్యక్తి. ఆయన నాకు తెలిసి రెసిడెన్సీ చదువుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి రెసిడెన్సీ చదువుకుంటారే. మా అమ్మాయి కూడా రెసిడెన్సీ చదువుకోలేదు. వాళ్ళకి యూ వర్డ్ అని ఒక పేపర్, పెద్ద డిమాండ్ పేపర్ అది. మా అమ్మాయి నేను అడిగాను, అమ్మాయి ఈయన ఫోటో తెలుసు. ఈయన డాడీ, ఈయన చాలా గొప్పోడు, ఈయన మెడికల్లో బ్రహ్మాండమైన ఫీల్డ్, ఈయన కోట్లు సంపాదించాడు, చాలా గొప్పడు. ఈయన రాజకీయాల్లోకి వచ్చాడా అన్నావు. రాజకీయాల్లోకి వచ్చాడు, ఇప్పుడు ఏటాటం మొదలెట్టాడు. అది నాకు బాధ వేసింది.
అంత గొప్పోడు మరి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఏటాటం మొదలెడతాడు. మీ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తా, మీ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తా, నీ కండవేస్తా అని తిరుగుతున్నాడు. అంత గొప్పోడు, కేంద్ర మంత్రి అయినోడు. చివరికి స్థాయి సంఘాల ఎన్నికల్లో స్థాయి తగ్గిపోయింది. బుస్ చాలా గొప్పోడు. ఈ వరల్డ్ అనేది అమెరికాలో చాలా ఫేమస్. ఎందుకంటే మా అమ్మాయి అక్కడ రెసిడెన్సీ పాస్ అయ్యి ఇప్పుడు చేస్తుంది. మా అమ్మాయి కూడా ఫాలో అయింది. చాలా గొప్పవాడని అమెరికాలో తెలుగు వాళ్ళందరూ మెచ్చుకునే వ్యక్తి. 5,000 కోట్లయ్యా మామూలా. ఇంకా ఆయన వేటాడతాడు, ఆట ఆడతాడు, పాట పాడతాడు. ఎవరు